ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ. చరణ్ లక్కరాజ్ అన్న నేను ఒక ఈవెంట్ చేసుకున్నాము. మా టైటిల్ తగ్గట్టు ఉంటుంది, ఇక్కడ అంత స్టూడెంట్స్ ఉంటారు, అంత మూతవారులే ఉంటారు ఇక్కడ, కాబట్టి ఇక్కడ చేసుకుందాము అంటే నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అంటే అన్ని బెంచ్లు అటు ఇటు ఇటు అన్ని షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ చరణ్ అన్న. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఓపికనండి. ఒక్కొక్కరు తిట్టుకోకండి. ఫస్ట్ ఈ హీరోగా లాంచ్ అవ్వడం ఇదంతేమో కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దామనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నాము. దీనికి ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్లో ఎన్రోల్ చేస్తాము, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నాము. బోరు కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్లో వస్తుంది కావచ్చు. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిదాము అన్న సిచ్యువేషన్లో కంటెంట్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఎవరైనా ఫోన్ చేస్తారా అని అనుకోగానే జయంత్ అని ఒకరోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి మీ స్టైల్లో ఏదైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్లో ఓకే చేసిర్రు. ఫస్ట్ దానికి థ్యాంక్ యూ. అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టిరన్న మైండ్లో, జల్ది యాక్సెప్ట్ చేయరు, ల్యాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతూ ఉండాలని చెప్పేసి. ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటే అటెంప్ట్లో స్టోరీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయలేనట్టు ఉండే. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అనురాధ మేడంకు ఉన్న పనులల్లో చాలా అన్నీ మెయింటైన్ చేసే దాంట్లో మాకంటే ఒక స్పేస్ ఇచ్చి అన్ని సజెషన్స్, గైడెన్స్ మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అనే ధైర్యం ఇచ్చింది అనురాధ మేడం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్లో చేద్దామనుకుంటే ఎట్లయితుందో మేడం, భయం అవుతుంది కావచ్చు, అవుతుంది కావచ్చు అంటే మీరు చేయండి, మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిండే. ప్రాజెక్ట్ ఓకే అయింది. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, మనం ఒక్కరు చేయ సరిపోతుందా అన్నప్పుడు శ్రీధర్ అన్న ఒక్కటే సిట్టింగ్, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అరే తెలంగాణ నుంచి ఏదో ఒకటి చేయాలరా మనము, ఈ స్టోరీస్ వస్తలేవు, ఏం వస్తలేవు, మీరు 8 ఏళ్ళ నుంచి అక్కడనే ఊర్లే ఉంటున్నారు, మీరు హైదరాబాద్ రావాలి, మీరు ముందు పడాలి, నీకేం కావాలో చెప్పు అంటే స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, మై విలేజ్ మీద నాకు నమ్మకం ఉన్నది, మంచి కంటెంట్ చేస్తారు, మీరు చేద్దాం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసి ఉండే. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న. మీ ధైర్యము, ఇటు జీవాల ధైర్యంతోనే ముందడుగు వేసినాక చాలా కష్టాలు పడ్డాము. యూట్యూబ్ మేకింగ్ వేరు, ఈ సినిమా స్టైల్లో మేకింగ్ చేయడం వేరు, ఆ క్వాలిటీని రిప్రజెంట్ చేయడం వేరు. అండ్ ఇదేదో మళ్ళీ కోట్ల బడ్జెట్ కాదు, చిన్న బడ్జెట్. ఆ చిన్న బడ్జెట్లో కోట్లను రిప్రజెంట్ చేసే ఫుటేజ్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి మాకు రెమ్యునరేషన్లు అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, వచ్చిన పైసలు దాని మీద పెడదాం, మంచి క్వాలిటీని తీద్దాం, దానికి పేరు వస్తే మనకు పైసలు వచ్చినట్టే అని చెప్పేసి మొత్తం ఎఫర్ట్స్ మొత్తం ఒక 6 నెలల నుంచి దాని మీదనే పెట్టినాము. ఫైనల్గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు రాబోతుంది. మేమైతే ఇప్పటికి చాలాసార్లు చూసినప్పుడు నవ్వుతుంది, బోరు కొట్టాలి, కానీ చూసినప్పుడల్లా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే మాకు. ఎందుకంటే ఫస్ట్ మాకు మేమే క్రిటిక్లకుము, మంచిగా ఉందా, మంచి లేదా, ఇది తీసేద్దామా అది తీసేద్దామా అని చెప్పి. సో ఫైనల్గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఆగస్టు 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఇదంతా కంటెంటు. ముఖ్యంగా ఆనందన్న, నేను సినిమాలోకి రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సను విజయ్ అన్న. ఫస్ట్ సినిమా నాది వరల్డ్ ఫేమస్ లవర్. అరే మీరు చేసిరు కదరా, ఎన్రోల్ చేస్తారు, సినిమాలోకి రా, ఒక అవకాశం ఉంది, ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయ్ అన్న పర్సనల్గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మంచి రోల్ ఇచ్చుండే. నన్ను ఈ హైదరాబాద్కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము, ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు, ఎవరితో స్టార్ట్ చేపిద్దాము, బోని ఇది మాకు బోని మంచి చేయి పడితే, మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ పోతే ఇదంతా వద్దు, ఈ కాంటాక్ట్లు వద్దు, మనకు బ్లైండ్గా విజయ్ అన్న, ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మాకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళ చెయ్యి మంచిది, ఎందుకంటే విజయ్ అన్న చెయ్యి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మని వచ్చిండు, హిట్లు కొడుతున్నాడు పట్ట. సో వీళ్ళే చెయ్యి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన. యాక్చువల్గా నో అంటే ఏడ నో అంటే ఏడ భయపడుతున్నావు అని చెప్పేసి, అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రా అని అడిగిండు. అన్న నిజంగానే ఇట్లా ఉంటారా లేకపోతే కలనా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే ఎస్ అన్న వస్తారా, నేను డేట్ ఎప్పుడో చెప్పు అని చెప్పుండే. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే
ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయంగా ఉన్నాము. ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది. విజయ్ అన్నకు కూడా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా. సో ఇంకొన్ని ముచ్చట్లు ముందు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము కూడా G5 వాళ్ళు ఎందుకు మనం ఇంతమంది ఉంటే భయం అవుతుంది, ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అంటే లేదు మీడియా పెడదామని చెప్పేసి మీ అందరిని పిలిపించుండే. సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఆ ఊర్లో ఉన్న మా విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది. మా అందరికీ మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. కలుద్దాం ముందు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొద్దిగా మా డిఓపిని, మా మ్యూజిక్ డైరెక్టర్ని వీళ్ళందరూ మర్చిపోయినాము. ఆల్రెడీ మోకాలలో కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ మీటింగ్లలో మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా డిఓపి?